హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి వ్లాగ్. నాతో పాటు కెవిన్ కూడా అయితే లేచాడు. ఈరోజు స్కూల్ హాఫ్ డే బాబుకి. ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి ఉతకాల్సినవి. చిన్న పని మీద నిన్న బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకని చెప్పేసి బట్టలు కూడా డాబా పైన ఆరేసిన బట్టలు కూడా తీయలేదనమాట. ఆ బట్టలు కూడా నేనైతే తీసేసాను. ఇప్పుడైతే బట్టలు మడత పెట్టేసి ఇల్లంతా ఊడ్చేసేయాలి. అయితే మార్నింగ్ ఎగ్ దోశ అయితే తింటున్నారు. పిల్లలు కూడా తినేసేస్తున్నారు పక్కన కూర్చొని. అంటే ఏడుతున్నారని పెడుతున్నావా? బాగుంది. నువ్వు అట్టు చేయడం వల్ల బాగా, నేను తినిపిస్తాం వల్ల బాగుంది. నాకులాగా అన్ని వాళ్ళు తినంగా మిగిలిపోయినాయి తినేవాళ్ళు కూడా ఉన్నారా ఫ్రెండ్స్? ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఇట్లాగే చేస్తారు కదా, అందరు తిన్నాక. మా హస్బెండ్ అయిపోయింది అయినా కానీ ఇది ఇప్పుడు నేను తింటున్నా. అన్నీ మిగలంగా 2 దోశలు మిగిలినాయి నా మొక్కానికి. అడుగు పొడుగు దోశలు తింటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు చాలా ఏమోనని చెప్పేసి నేను ఇక్కడ ఉప్మా కూడా వేసాను. ఉప్మా ఎవరికి వద్దంట, అట్టే కావాలంట. మీ ఇంట్లో కూడా ఇంతేనా? నేనైతే పద్దాకడ అట్టు 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 ఇడ్లీ, అట్టు ఇడ్లీ. ఉప్మాలు అలాంటివి ఉండకూడదు మా హస్బెండ్కి. ఉప్మాలు, సేమియాలు, సగ్గు బియ్యాలు, పాయసాలు మీ ఇంట్లో కూడా ఇంతేనా? రాజ్ కుమార్ అయితే అంగన్వాడీకి వచ్చారు ఫ్రెండ్స్. బాయ్. ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి దోసకాయ టమాటా వరికిల్లు, అలాగే ములక్కాయ వేసి అయితే కూర అంతా కలిపి పెట్టేసి వాటర్ పోసి 20 minutes అయితే కుక్ చేస్తే దోసకాయ వరికిల్ల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వాటర్ తాగడానికి అని చెప్పేసి వెళ్తున్నారు ఇలా ముగ్గురు. బాయ్. 20 minutes తర్వాత అయితే వరికిల్లు దోసకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇటు సైడ్ అయితే నేను రైస్ పెట్టేసాను. మేమైతే మధ్యాహ్నం అన్నం తినడానికి అయితే కూర్చున్నాం. మా బాబుని అయితే ఫోటో తీయాలంట. ఈరోజు నేను మా వారైతే మ్యాచింగ్ వేడి వేడి రైస్, దోసకాయ ములక్కాయ టమాటా వరికిల్ల కర్రీ అయితే వండాను నేను ఈరోజు మా లంచ్లోకి. ఈరోజు మా వారు తిని టేస్ట్ చేసి చెప్తారు ఇద్దరు. రాజకం చెప్పవా తినేసేసి మొత్తం తినేసి బాగాలేదని చెప్తాం. ఎట్టా బాలే అంటావా? ఫస్ట్ ముద్ద పిల్లోడికా? కింద సగం వేయాలి, మామూలు సగం తిన్నట్టు కదా. చీ పెట్టలే డాడీ. నేను తినేనా? తినేసే పిల్లోడి కంటే ఫస్ట్ నువ్వు. పోనీ మా ఆయన ఇంటికి వచ్చాడు అనుకుంటే ఏమన్నా తీసుకొచ్చాడా మా కోసం? ఏం తీసుకొచ్చాడో చూపిస్తారండి. మీరేమంటారో చెప్పండి. అసలు పనిలో బట్టలు ఇంత మట్టి చేసుకొని వచ్చారు. మధ్యాహ్నం పడుకుందాంలే, రెస్ట్ తీసుకుందాంలే అనుకుంటే మా ఆయన చూడండి ఎన్ని మురికి బట్టలు వేసుకొని వచ్చాడో. ఇప్పుడైతే వాటిని ఉతికేసరికి నాకు ఇంకా తలప్రాణం అయితే తొక్కొచ్చిద్ది అనమాట. ఇంకా కష్టపడాలిగా ఇంట్లో. ఆడవాళ్ళు ఖాళీగా ఉండి ఏం చేస్తారని అంటారు కదా, ఆడవాళ్ళు ఏం ఖాళీగా ఉండరు. మీరు పెట్టే తిప్పలకి అంతా ఇంత కాదనమాట. ఆ పనులు ఈ వంట పనులు చేసుకునేసరికి మా తల ప్రాణం అయితే తొక్క రావడం అయితే ఖాయం. అయ్య బాబోయ్, అంట్లు కడిగి బట్టలు ఉతికి మళ్ళీ బట్టలు కంఫర్ట్ పెట్టేసరికి నా పని అయితే అయిపోయింది. నా వల్ల కాదు అసలు. మార్నింగ్ అయితే రోజువారీ ఇంట్లో వేసుకునే బట్టలు బెడ్షీట్లు అయితే ఉతికేసాను. కొన్ని కింద పడిపోయినాయి. ఇప్పుడు మా వారైతే పనిలో బట్టలు అయితే తీసుకొని వచ్చారు కదా, వాటికి కంఫర్ట్ పెట్టేసాను. కొన్ని పిల్లలకి స్నానాలు చేయించిన బట్టలు అయితే ఉన్నాయి, వీటన్నిటికైతే కంఫర్ట్ పెట్టాను. ఇప్పుడు ఈ బట్టలన్నీ తీసేసి మడతలు పెట్టి ఈ బట్టలు కూడా ఆరేయాలి. బట్టలన్నీ ఆరేసేసరికి నా ప్రాణం మాత్రం అలిసిపోయింది ఫ్రెండ్స్. అయితే ఆరేసాను, ఇంకా ఉన్నాయి బట్టలు ఆరేయాల్సింది. బట్టలు అయితే కొన్ని ఆరేసాను, సరిపోలేదని చెప్పేసి ఇక్కడైతే గోడ మీద కూడా వేసేసి బయట వరండా ఇదంతా క్లీన్ చేసేసి
బయట గుమ్మంలో కూడా కూర్చున్నాయన్ని నీళ్ళు చిమ్మేస్తాను ఫ్రెండ్స్. పని చేసి చేసి నేనైతే అలసిపోయాను ఫ్రెండ్స్. కాసేపు అన్న రిలాక్స్ అవుదాం అనుకుంటే కెవిన్కి అయితే తన్నులు పడ్డాయి ఫ్రెండ్స్. అందుకే అలిగాడు ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ కొరకమాక. అంట్లు బార్లు ఇచ్చాలి. అలాగే ఇల్లంతా మెస్సీగా అయితే ఉంది. బట్టలు అయితే తీసుకొచ్చి ఇక్కడ పడేసా. ముందు బయట పని చేసుకొని ఇంట్లో పని ఎప్పుడన్నా చేసుకోవచ్చులే అని చెప్పేసి బట్టలన్నీ ఇప్పుడైతే మడత పెట్టాలి. రాజ్ కుమార్ అయితే ఇక్కడ నిద్రపోతున్నాడు. నాకు మాత్రం అసలు రెస్టే లేదు. పని చేసి చేసి నేనైతే చాలా బాగా అలసిపోయాను ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు అని అంటారు కదా. ఖాళీగా ఎవరు ఉండరు ఇక్కడ. పనులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అసలు రెస్ట్ లేకుండా పనులు ఉంటాయి అన్నమాట ఇంట్లో ఉంటాయి ఆడవాళ్ళకి. డాడీ అయితే బజార్కి వెళ్ళి అయితే పిల్లల కోసం స్నాక్స్ అలా తీసుకొచ్చారు. ఇప్పుడైతే నేను పని అలా పెట్టేసి మా వారితో కబుర్లు చెప్పుకుంటూ, మా వారు అయితే మాకు ఈవినింగ్ స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చా? పిల్లలిద్దరికేమో చిన్న పునుగులు, చిన్న పునుగులు. నాకు నీకేమో ఉల్లిపాయ బజ్జీ. నాకు ఉల్లిపాయ బజ్జీ అంటే చాలా ఇష్టం. దానికంటే బెటర్గా వంకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం. ఇదేంటి వీడియో తెస్తున్నావు? బాగానే ఉంది. నిన్నేమో తెల్లగా తీసుకున్నా, నేను నల్లగా తెస్తున్నావు ఏంటి? ఇదేంటి ఉదయంటావా అట్టంటావు? అయ్యో నల్లగానే పడుతున్నా. తెల్లగా ఉంటాయి పిల్లవాడు, నేను ఇద్దరం తెల్లగా ఉంటాం అసలే. రాజ్కామ్ ఈవినింగ్ అయితే అలా కూర్చొని కాసేపు ప్రశాంతంగా మాటలు చెప్పుకుంటూ మేమైతే మా డేని ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. చట్నీ తినరమా? తక్కువ బయట చట్నీ తక్కువ. బయట చట్నీ బాగుంటుంది. అది ఇప్పుడు తెచ్చిన స్పెషల్ చట్నీ. అది అమ్మ నేర్చుకుంటదని ఆ చట్నీ చేస్తాం అని తెచ్చా. మా వారు తెచ్చారు ఎగ్ బజ్జీ నా కోసం. అయితే నేను ఇలా నిమ్మకాయ పిండుకొని ఇలా పట్టేసుకొని మనం చేసిన ఎక్స్పెక్టేషన్కి నువ్వు చేసిన దానికి ఏం సింక్ అవ్వాలా? మనం మింగేస్తాం అనుకున్నాను నేను. ఇంకా బాగుందా? పునుగులు ఎట్టు ఉన్నాయి నాన్న? ఎరా బంగారు కొండలో ఎట్టున్నాయి పునుగులు? ఎరా కెవిన్కి ఎట్టున్నాయిరా? ఉల్లిపాయ బజ్జీలు మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఇట్లా ఎంత చూడాలి. అయ్యో పెద్ద కష్టమేం కాదు మాకు. అన్నతో పెట్టిన ఇచ్చా మా ఆవిడికి. ఇప్పుడు ఎందుకే ఫ్లాష్? ఎందుకు? మాలా నల్లగా ఉండే వాళ్ళకి ఫ్లాష్ కావాలి. నీకెందుకు ఫ్లాష్? 1 2 3 1 2 3. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళ డాడీ అను రాజ్ కుమార్ అయితే మైక్ అయితే సెట్ చేశారనమాట. అట్టగాది మమ్మీ, నువ్వు పిండి నానబెడుతున్నావు కదా, అట్లుకా ఇడ్లీకా? అడుగు. అట్లుకా ఇడ్లీగా అడుగు. నువ్వు అడుగు అమ్మనే. ఏం పెడుతున్నావు మమ్మీ అని అడుగు. అమ్మని అడగరా, నువ్వు చెప్పమంటలా నిన్ను. ఇడ్లీ. ఇంత తెలియతే అట్లా ఎవరి దగ్గర నేర్చుకోవాలా? డాడీని బట్టి హలో మాట్లాడయ్యా. ఇట్లా పట్టుకొని మాట్లాడు. మాట్లాడుతున్నా అన్నయ్య తర్వాత నువ్వు మాట్లాడు. నేనా? నన్ను ఇప్పుడు మీరు జడ్జి చెప్పు. కాదు ఫ్రెండ్స్, సరదా కూర్చున్నా అని చెప్పి మా ఆయన వీడియో ఆన్ చేశాడు. సరే అని చెప్పి మైక్ టెస్ట్లు చేయలేదుగా అని చెప్పేసి టెస్టింగ్ కూడా చేసినట్టుండిద్ది అని చెప్పేసి వీళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అనమాట. మా పిల్లలు అయితే నేనా రేపొద్దున ఇడ్లీకి పిండి నానబెట్టా. ఇడ్లీ పిండి రుబ్బి మినపప్పు కారపొడి చేయలే మరి అయిపోయింది. సంబడం ఏం అవ్వాల.
2 రోజులు సంబరం అయిపోయింది అనమాట. ఎందుకు అంత కారపొడి చేసి మొన్న మీరు తినేసేసారు. రేపు పొద్దున ఏదైనా కుదిరితే చేస్తా. హలో కుదిరితే చేస్తావు, లేకపోతే లేదు. అవసరంలా మాకు ఈనాడు కొట్లో దొరుకుతాయి కారపొడి, బయటలు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. ఈనాడు కొట్లో కాదు ఫ్రెండ్స్, అది మా తాత కొట్టు. అక్కడ కాదు 10,000 పిలిచేసినా కానీ మా ఆయన అక్కడే అక్కడ ఎక్కడ తాడు. ఈనాడు కొట్టు టెస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. అట్ట కాదు, మన ఇంటి పేరు చెప్పు పేరు చెప్పు. నీ పేరేంటి? చెప్పు అందులో అంటుంది చెప్పు చెప్పు. అన్నయ్య పేరు చెప్పు. అమ్మ పేరు నువ్వు చెప్పు. నువ్వు తెలుగు కలవాడుగా. ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు చెప్పరా? మా ఇంటి పేరేంటి? ఇల్లు. నేను చెబుతాను. నా పేరు బయ్యారపు సంపత్ కుమార్. నీ పేరు? నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పు. నీ పేరు చెప్పు. రాజ్ కుమార్. నీ పేరు చెప్పా. నా పేరు బయ్యారపు రాజేశ్వరి. అమ్మా నీ పేరు చెప్పరా? కుమార్. రాజ్ కుమార్. మనకి చూడు టైం మాట టైం ఏమో 9:30 అవుతుంది. అమ్మ ఏమో పిండి రుబ్బుకుంటుంది, మనకేమో ఎగిరిద్ది. మా మకాన అన్నం పడేసి నీ పనులు చేసుకోవచ్చుగా మమ్మీ అని అన్నాడు. ఇప్పుడు అంటే మీరు ముందు తింటారా, నన్ను వెనకమాల తినమంటారా? అన్నం కలిసి కూర్చొని తిందాం. లేట్ అయినా అందరికి లేట్ అవ్వాలి. అంటే మీరు ముందు తినేసేస్తే మీకు మిగిలిన నేను తినాలా? నేను తిన్నట్ట. సరే వీళ్ళేమో స్నానం చేసి ప్రశాంతంగా చక్కగా నీట్ గా రెడీ అయ్యి వచ్చి ఊరు షికారు చేసేసి వచ్చారు. ఇంట్లో నేను కష్టపడి అట్లు పిండి పప్పు కడుక్కొని ఇడ్లీ పిండికి కొట్టుకాడికెళ్ళి ఇడ్లీ రవ్వ కొనుక్కొచ్చుకొని పప్పు కలుపుతుంటే వీళ్ళకి లేట్ అయిపోయిందంట. రేపు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకో, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయలేదు మేము బయట టిఫిన్ తింటాం అని అంటారు. బయట టిఫిన్ కాస్ట్ ఏమో చూస్తేనేమో 100 రూపాయలతో అయిపోదు, 200 అవుతాయి మాకు. ఎందుకనంటే నలుగురు ఉన్నాంగా. పిల్లల పునుగులు అంటారు, గారెలు అంటారు, మా ఆయన పునుగులు అంటాడు, అట్లా అంటాడు, ఇడ్లీ అంటాడు. అబ్బా మీరంతా పడిపోయి తింటారా? కాదు ఫ్రెండ్స్, నాకేం 50 రూపాయలు వాళ్ళకంటే తక్కువ తినేది నేనే. మళ్ళీ అబద్ధాలు చెప్పకూడదా? అంటే మామూలుగా అంటారు అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు. మా పిల్లలు ఆల్రెడీ పుట్టేసారులే, ఇంకా పుడతాక అవకాశం లేదు కానీ అబద్ధాలు చెప్పేస్తున్నాం అన్నమాట. అయితే వాళ్ళు అక్కడ గోల చేస్తున్నారు అందుకని. కుమారు ఫ్రిడ్జ్ లో వాటర్ కావాలని చెప్పేసి నేనైతే ఫ్రిడ్జ్ లో అయితే వాటర్ పెట్టాను. వాటర్ పెడితే చూడండి ఫ్రెండ్స్, ఐస్ అంతా ఫుల్ గా గడ్డ కట్టేసింది. కానీ నాకు ఇది మంచు పట్టినట్టుగా అనిపిస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. దగ్గర నుంచి చూద్దాం. ఇదేంటి బూజు పట్టినట్టు? బూజు అంటే ఏంటి? మంచు లాగుంటే అది బాగుంది కదా. ఏదో సాలిగూడు కట్టినట్టు బూజు కట్టినట్టు భలే చిత్రంగా ఉంది. మంచు లాగా ఉంది కానీ కింద వాటర్ అది కరిగిపోతుంది కూడా. కరిగిపోతుంది. ఇట్లా తీసుకొని రావట్లే అయిపోయింది. ఇట్లా తీసుకొని ఇలా తినేసేయాలి. అలా తింటే జలుబు అసలు రాదు, దగ్గు కూడా రాదు కదా. దగ్గు రాదు, జలుబు రాదు, అసలుకి తుమ్ములు ఏమి ఉండవు. టుడే మై డిన్నర్ వచ్చేసేసి వైట్ రైస్,
మార్నింగ్ చేసిన వరకిళ్ళ కర్రీ, అంగన్వాడీలో ఇచ్చిన గుడ్డు. మనం అంగన్వాడిలో ఇచ్చినవి కూడా పిల్లోడికి కూడా మనం తినేసేయాలన్నమాట. పిల్లోడికి బాగాలేదు ఫ్రెండ్స్, ఎలర్జీ వచ్చింది, అందుకని చెప్పేసి నాన్ వెజ్ అయితే అవాయిడ్ చేసాం. కానీ వాళ్ళ డాడీ వచ్చిన దగ్గర నుంచి అసలు వినట్లేదు అనమాట మాట. మాకు అసలు డాడీ రాగాలని అలర్జీ దెబ్బకి తగ్గిద్ది, అక్కడ తగ్గిద్ది. పిల్లలు వాడితే తగ్గదు మాకు. తర్వాత 500 కాగితం పట్టుకొని మనం సత్యనారాయణ హాస్పిటల్కి వెళ్ళాం. సరేనా? సరే కాదు, ఎన్ని ఇంజక్షన్లు చేయించుకుంటా అక్కడ చెప్పు. 2 ఎన్ని? 2 దొండు 2 అంటాం రాదు ఫ్రెండ్స్. దొండు ఎన్ని? దొండా 2 దొండు కాదు 2 అని మాట్లాడేసి ఫ్రెండ్స్. నిజంగా దొండు అని అన్ని చెప్పడం అయితే రాజకుమార్కి అస్సలు రాదు. దొండు అని మాత్రం అయితే పూర్తిగా అంటారు. 2 రోళ్ళు కాదు. నీ పేరేంటి? మేము ఎక్కువ ఏం తింటాం అని చెప్పేసి మా వారైతే ఆ పేర్లే చెప్తారనమాట. ఎవరికి ఏ ఇష్టమో వాటిని పెట్టి పిలవాలి. థమ్స్అప్ అంటే ఇష్టం ఫ్రెండ్స్. రాజ్ కుమార్ కి డ్రింకులు అన్నా వాళ్ళ డాడీకి లాగా ఫ్రూట్స్ అన్నా ఇష్టం ఫ్రెండ్స్. మా కాల్ మిక్సర్ అన్నం మాత్రం తినను ఫ్రెండ్స్. నాకు కెవిన్ కి అయితే ఫుల్ గా డ్రింకులు అవంటే బాగా ఇష్టం. కెవిన్ రాజ్ కుమార్ అయితే అయ్యి అని కాదు, ఆల్ రౌండర్, అన్ని తింటాడు. తిన్నాసేపు తిని బాలా అంటాడు. ఎట్లా అంట చెప్పు. బాలా అసలు తింటున్నావు కానీ అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అసలు ఏం చెప్పట్లా. మా హస్బెండ్ మాత్రం నీతి నిజాయితీలు ఎక్కువ పాటిస్తాడు అనమాట. కొంచెం కూడా మనం పొద్దున్న నుంచి అంత కష్టపడ్డామే, ఏదైనా చెబుదామే వాళ్ళు కొంచెం ఇష్టంగా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఏం అనిపించదు వీళ్ళకి. ఏది అనిపించిందో అదే జెన్యూన్ గా చెబుతారు అనమాట. అబ్బో సూపర్ అంటే ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది. బిర్యానీ షాప్ చాలా చెప్తాను. నేను బిర్యానీ అడిగానని మా వారు ఏం చెప్తున్నారు చెప్పా. బిర్యానీ షాప్ కాడికి వెళ్ళాను, షాప్ బంద్ అంటావారా అని చెప్తా. ఆంజనేయులు హోటల్ ఉంది, మనం తెచ్చుకునే ముస్లిమ్స్ ది ఉంది, ఎన్ని లేవు. గుడివాడ మొత్తం ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్. మా ఆయన అబద్ధం చెప్తాడంట. మా ఆయన అబద్ధాలు ఏం చెప్పడు, ఉంటే తీసుకొస్తాడు, లేదంటే సైలెంట్ గా బాగాలేదనో ఏదో ఒకటి చెప్పి వచ్చేసేస్తాడు అనమాట. రేపు పొద్దున అయితే చికెన్ తెప్పించుకోవాల్సిందే. చికెన్ నేను చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రై చేసుకొని. ఈ ఫుల్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. బై గైస్. గుడ్ నైట్. మమ్మీ ఛానల్ పేరు రాజేశ్వరి బాయ్ అంట. బాయ్ ఫ్రెండ్స్.